కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ధర్మస్థల విషయం మాస్ బ్రోటల్ మర్డర్కి సంబంధించిన ఒక ఇష్యూ నడిచింది. అదే ఒక్కసారిగా కొన్ని వందలాది శవాలను పూడ్చిపెట్టినట్టుగా ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో, కొండ కోణల్లో, ప్రాంతాల అడవుల్లో గట్రా. ఇది సరిగ్గా లాస్ట్ ఇయర్ జూలైలో ఎప్పుడో ఈ వార్త బాగా దావానంలా వ్యాపించింది. అరే, ఎంతమంది అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపేశారా, ఇది చేశారా, అంటే పుణ్యక్షేత్రం పేరుతో ఇలా జరుగుతుందో అలా జరుగుతుందో, మొత్తానికి అన్నీ అయ్యాయి. తీరా చూస్తే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ నడిపించుకునే మీడియా మిత్రుల నుంచి నేషనల్ మీడియా వరకు కూడా అందరూ ఏంటి, ఆ చిన్నయ్య అనే పారిశుద్ధ్య కార్మికుడు అక్కడ తవ్వాడు, ఇక్కడ సుమారుగా ఆయన 95 నుంచి 2014 వరకు, అంటే ఒక 20 ఏళ్ల పాటు ఈ పెద్ద పెద్ద వాళ్ళు చేసిన తప్పులు నేనే పూడ్చిపెట్టాను అన్నట్టుగా చెప్పాడు. మొత్తం పోలీసులు కూడా గాలించి చేస్తే ఎక్కడ ఒక డెడ్ బాడీ కానీ కనీసం జంతు కళేబరాలకు సంబంధించింది కూడా దొరకలేదు. తీరా చూశాక వాడు లేదు, నేనేదో అలాగ మత్తులో మాట్లాడాను, అది ఇదంటే 4 తగిలించారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని కర్ణాటక ప్రభుత్వం కేసు రన్ చేస్తుంది. ప్రస్తుతానికి అది హైకోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఈ చెన్నయ్య అనే ప్రబుద్ధుడు ఏం చెప్పాడు, ఇది లేదు ఊరికే నేను అలా చెప్పాను, దీని యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతినడానికే ఈ విధంగా చెప్పాను అన్నట్టు కూడా ఒక వార్త వచ్చింది మనకి. సరే, తెలిసిందే కదా, సనాతన ధర్మం అని ఎక్కడైతే వినిపిస్తుందో వెంటనే ఈ కాక్రోచ్లో లేదంటే పేడ పురుగులు అన్నీ రెడీ అయిపోతాయి. అందులో తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తనయుడి ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు, ది గ్రేట్ విలక్షణ నటుడు అని చెప్పుకునే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా తగుదునమ్మా అంటూ ముందుకు వచ్చేస్తారు. వచ్చేసి ఇంకేం మాట్లాడతారంటే, సనాతన ధర్మం ఏంటి, అంతా ఒకటే, బంగ్లాదేశ్ రోహింగ్యాలు వాళ్ళు కూడా ఎంటర్ అయిపోతుంటే ఎవడు ఎక్కడైనా బతకొచ్చు, మనిషి అన్నవాడు ఎక్కడైనా బతకొచ్చు అని పనికి మాలిన స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. సరే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సనాతన వారధి లేదా వారాహి ఒక ఇదని ఏదో పెట్టినా కూడా ఆయన మీద ఎక్కడో బిజీగా ఉండే ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు విదేశాలకి బిజీగా ఉండే ఆర్టిస్ట్ కాబట్టి అక్కడ కూడా ఫోన్లో వీడియో చేసి పెట్టే ఆర్టిస్టు పెట్టి వెంటనే పవన్ కళ్యాణ్ అనేవాడు చౌకగా దొరుకుతాడు వీళ్ళకి పెట్టేది. ఎందుకంటే పెద్ద అతను కాబట్టి, పవర్ఫుల్ ఇమేజ్ ఉన్న లీడర్ కాబట్టి పవన్ కళ్యాణ్, ఆయన ఢీకొంటే మనకి ఇమీడియట్గా ఇమేజ్ వచ్చేస్తుంది, మనం వార్తల్లో ఇప్పుడు నానుతూ ఉంటాం. ఎందుకు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడింది కూడా తప్ప ఉప్ప తెలియకుండా కూడా వెంటనే ఒక వీడియో పెట్టేశాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎంత కసి మీద ఉన్నాడో చూడండి. సరే, అయింది. అయితే ఇప్పుడు ఈ చిన్నయ్య ఏదైతే పారిశుద్ధ్య కార్మికుడు ధర్మస్థల విషయం మీద పోలీసులు గట్టిగా విచారిస్తే మొత్తానికి కోర్టులో నడుస్తుంది. కోర్టులో ఏం చెప్పాడంట, ఇది చాలామంది స్కామ్, ఒక రకమైన కొంతమంది పెద్దవాళ్ళు దీన్ని అపఖ్యాతి చేసి లేదా ఏదో ఒక రకంగా చేసి చేయాలనుకున్నారు, నన్ను పావుగా వాడుకున్నారు, నేను అమాయకుడిని అని చెప్తూ కొన్ని పేర్లు చెప్పబోతూ అందులో ది గ్రేట్ విలక్షణ నటుడు అని చెప్పుకునే ప్రకాష్ రాజ్ గారి పేరు చెప్పాడంట. చెప్తూ ఒక్కసారిగా ఈ వార్త స్ప్రెడ్ అయింది. చూసారా ఎంత అమాయకంగా. మొన్నటి వరకు కూడా అబ్బా ప్రకాష్ రాజ్ ఏంటి అన్ని మతాలు ఒకటేమో అనుకుంటే, వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు చూస్తే అతను ఏ మతస్థుడో తెలిసింది. ఓహో, అందుకు సనాతన ధర్మం మీద ఎంత పగ, ఎంత కక్ష. మళ్ళీ ఫుడ్ పెట్టేది సనాతన ధర్మం ఇదే, ఈ ఇండస్ట్రీ ఇవే, అన్నీ బొట్టు పెట్టుకుని పెద్దవాళ్ళ క్యారెక్టర్లే. చూసారా ఎక్కడ తింటాడో అక్కడే పెంట వేస్తారనమాట వీళ్ళందరూ. సో సరే, ఇప్పుడు ఆ చెన్నయ్య అనేవాడు ప్రకాష్ రాజ్ గారి పేరు చెప్పాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆ చెన్నయ్యతో తమిళ్లో చెప్పారు, నువ్వేం భయపడకు, ఇవన్నీ నేను చూసుకుంటాను. మళ్ళీ అంటే వాయిదా జూలై 29కి ఎప్పుడో వాయిదా వేశారట. నేను అప్పుడు చూసుకుంటే నేను కౌగిలించుకొని నీకు ధైర్యం చెప్తాను, నువ్వేం టెన్షన్ పడకు. ఆయన కూడా తమిళ్లో చెప్పాడంట, నా పేర్లు ఏం చెప్పకు అన్నట్టు ఏదో. సో అయినా కానీ మనోడు పేరు చెప్పేశాడు. ఇప్పుడు కోర్టు ఆ సింగిల్ జడ్జి బెంచ్ ఏదో ఉంది, అది న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది. ఇది ఎందుకు ఇలా ఈ కోణంలో ఎందుకు చేస్తున్నారు, అసలు ఆ పేర్లు చెప్పారు కదా, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ పిలండి. ఇప్పుడు అయ్యగారు వస్తారో రారో చూడాలి, ఎందుకంటే విలక్షణమైన బిజీ నటుడు కదా. మరి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అయితే వెంటనే వీడియో పెట్టేశావు, ఎక్కడో ఏదైనా మాట్లాడితే నాగబాబు గారు ఏదో పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేస్తే మేము మనుషులు అని చెప్పి ట్వీట్ చేసేసావు, అంత బిజీ ఆర్టిస్ట్ అయింది కూడా. మరి ఇప్పుడు రావడానికి ఏముంది, ఇప్పుడు ఏమి ట్వీట్ చేశారు తెలుసా, నేను బయట ఉన్నాను, ఒక 2 రోజుల తర్వాత వచ్చి మీ మీడియా అందరికీ వివరిస్తారండి. మరి ఇప్పుడు వివరించవచ్చు కదా,
ఇప్పుడు ఇమీడియట్గా వీడియో రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? అంటే ఈలోగా ఆలోచించుకుంటున్నావా, ఈలో ప్లాన్ చేసేసుకుంటున్నావా, లేదా సరైన తలకాయని పట్టుకొని బాబు ఇలాగ మనందరం దొరికిపోయాం, మీరే నన్ను కాపాడాలని చెప్పి ఈలోగా మంతనాలు జరుపుకుంటున్నావా? అంతే కదా. ఇప్పుడు సగటు ఓటర్, సగటు ప్రేక్షకుడికి అదే డౌట్ వస్తుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అభిమానులకైతే మరీ ఆవేశంగా ఉన్నారు, ప్రకాష్ రాజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. అంతే కదా. ఆయన ఏది చిన్న మాట మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు వెంటనే విదేశాల్లో షూటింగ్లు ఉన్న వీడియో పెట్టేసి, ప్రొఫెసర్ రాగేశ్వర్ గారు ఏది మాట్లాడినా కూడా ఆయన మాట్లాడిన తప్పు లేదని పెట్టేసి, తెలంగాణకు సంబంధించి కూడా మాట్లాడి ట్వీట్ చేసేసే మనిషి మరి ఇక్కడ చెన్నయ్య మీ గురించే చెప్పాడుగా, ధర్మస్థల ఘటన గురించి, ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేదు సార్ ప్రకాష్ రాజ్ గారు? విలక్షణ నటుడైన బిజీ ఆర్టిస్ట్ అన్న ప్రకాష్ రాజ్ గారు. సో ఇప్పుడు అంటే ఏది ఎక్కడ దాగదండి, కాకపోతే కొంచెం లేటుగా అయినా బయటకు వస్తుందంటే. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా కొంతమంది మీడియా మిత్రులు చాలా సీరియస్గా తీసుకున్నారు ధర్మస్థల ఘటనని. ఏంటి ఎప్పటి నుంచో జరుగుతుందా అంటే, గడిచిన ఇప్పుడు 2014 వరకు ఎన్నో శవాలు పూడ్చాడట ఈ రిటైర్డ్ పారిశుద్ధ్య కార్మికుడు చెన్నయ్య. ఎప్పుడు 95 నుంచి, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 95 నుంచి అంటే 30 ఏళ్ళు అయిపోయిందిగా. 30 ఏళ్ళుగా ఎంత దారుణం జరుగుతుంది ఎవరికి తెలియకుండా ఉందా? కనీసం ఆ కళేబరాలను దొరుకుతాయి లేదని మొత్తం ఆయన ఎక్కడెక్కడ చెప్పాడో తవ్వి తీస్తే ఏమీ దొరకలేదు. ఈలోగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా కొంతమంది మిత్రులు వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఏమీ లేదు. ఇది ఒక బూటకం. ఈడు ఎందుకు ఇలా చెప్పాడు? మతిస్థిమితం లేక చెప్పాడా, వయసు మీరినంత రీత్యా మతిమరుపు వచ్చి చెప్పాడా అనే కోణంలో అన్నీ లాగితే ఆయన ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పిన తాజా పేరు ఏంటంటే ప్రకాష్ రాజ్. మరి ప్రకాష్ రాజ్ గారు తమిళ్లో ఎందుకు చెప్పారో, మరి కన్నడం కూడా వచ్చుగా, కన్నడంలో చెప్పొచ్చుగా. తమిళ్లో ఆయన వచ్చి నాకు తమిళ్లో చెప్పారు, భయపడకు నేను వస్తున్నాను, ఆ రోజు వచ్చి నిన్ను ధైర్యం కౌగిలించుకుని మరి ధైర్యం చెప్తాను అని. చూడాలి మరి, 2 రోజులు టైం ఇవ్వండి నేనే మీడియా ముందుకు వచ్చి చెప్తానన్నారు కదా. మరి జనరల్గా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోతారు కదా, కళ్ళజోడు పెట్టుకొని స్టైల్గా మొబైల్ హ్యాండిక్యామ్లోని చూసి పెట్టేస్తారు కదా స్టేటస్లో. మరి ఇప్పుడు ఎందుకు పెట్టలేదు సార్ అంటే, ఈలోగా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటున్నారా, ఎక్కడైనా లూప్ హోల్ దొరుకుతుందా, ఈలోగా సమాయత్తం అవుతున్నారా, ధైర్యాన్ని కూడగొట్టుకుంటున్నారా అనే కోణంలోనే అందరూ ఆలోచిస్తున్నారు. నాకు కూడా అదే థాట్ వచ్చింది. చూద్దాం మరి, దీన్ని కూడా మరొక్కసారి ఎవరూ దొరకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల్ని వాడుకొని సనాతన ధర్మం మీదే బుర్రజల్లే ప్రయత్నం చేస్తారో, లేదంటే మోదీ గారు కూడా మోదీ గారిని కూడా విమర్శిస్తున్నాడు కదా ఆయన. దేశ ప్రధాన్ని విమర్శించే స్థాయి ఆయనది. విమర్శిస్తాడు, మెల్లగా యూటర్న్ తీసుకుని వేరే విమానం తోసేస్తాడు ఆయన. అయిపోయింది. ఎందుకంటే పరిచయాలు ఉన్నాయి, సినిమా నటుడు కాబట్టి, అన్ని భాషలు వచ్చిన మంచి వక్త కాబట్టి. చూద్దాం మరి, ఇంకా కోర్టులు చట్టాల ముందు కూడా ఇదే చాకచక్యంతో తప్పించుకుంటారో, కానీ ఖచ్చితంగా ఎక్కడో దొరుకుతారండి, మనమే చూస్తాం కదా.